తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దగ్ధమైన ఫైళ్లను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు సంబంధించినటువంటి ఫైళ్లను దగ్ధం చేస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్న కారణంగా ధవళేశ్వరం ఘటనపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పాత ఫైళ్లను కూడా భద్రంగా ఉంచాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మీరు మీ చేతుల్లో ఉన్న మాటలు ఇలా చేస్తే ఎవరు ఇందులో కల్పిట్ ఎవరు అనేటువంటిది మనకు కావాలి. కల్పిట్ కావాలి, బయట తీయాలని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ పద్ధతి ఉంటే మనకి అల్టిమేట్ గా ఏమవుతుందో తెలుసా? మీకు ఉండే దృష్టిలో పెట్టుకోండి. మీరే స్కీమ్కి మంజూరు చేసి నష్టపరిహారం అవార్డు కాబడింది. ఇది మాత్రం జేసీ గారికి సీరియస్ గా తీసుకోండి. ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. సర్వేయర్లు సర్వే నెంబర్ 56